హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హసీనా లాగ్స్. ఈరోజు మనము ఆలుగడ్డ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీలేకి రైస్లేకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద సైజ్ ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా గోల్డిష్ కలర్లో వచ్చే వరకు వేపుకొని ఒక 2 టమోటాలు వేసుకోవాలి. అవి బాగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఉడికించుకున్నాక తర్వాత ఇలా ఉడికిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా నేనైతే 1 స్పూన్ వేసాను. మీకు మీ టేస్ట్కి తగ్గ 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా అల్లం పేస్ట్ ఫ్రై చేశాక ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం ధనియాల పొడి, కారం, పసుపు వేసుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత మనం ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కకు తీసుకున్నాం కదా, అందులోకి వేసుకొని మంచిగా బాగా కొద్దిసేపు పచ్చి వాసన పోయేంత వరకు మసాలా దానికి పట్టేంత వరకు మనం వేపుకొని దానికి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీల్లోకి రైస్లోకి సూపర్ యమ్మీ ఉంటుంది. ఇలా మనం వాటర్ వేసుకున్నాక మంచిగా బాయిల్ చేసుకొని ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ స్టేజ్లో. తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి కొద్దిసేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఇలా మంచిగా ఉడకనివ్వాలి. అంతే. ఇప్పుడు రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఆలు టమోటా కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా మంచిగా బాయిల్ అయ్యాక ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఫైనల్గా మన ఆలుగడ్డ కర్రీ అయితే ఇలా వచ్చింది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ ఆలుగడ్డ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.